జమిలీ ఎన్నికలు అనేది మనం ఈ మధ్య వార్తల్లో, న్యూస్‌లో చూస్తూ ఉన్నాం. అసలేంటి జమిలీ ఎన్నికలు? దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరి నోట ఈ మాటే వినపడుతుంది. అసలు ఏంటి జమిలీ ఎన్నికలంటే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే నినాదంతో మన నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకు వచ్చింది. కాబట్టి దేశవ్యాప్తంగా కూడా అన్ని పార్లమెంటు, శాసనసభ నియోజకవర్గాల్లో అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు జరగాలనే ఆలోచనతో ఈ జమిలీ ఎన్నికలు అనే దాన్ని ముందుకు తెరపైకి తీసుకురావడం జరిగింది. అయితే యుద్ధ ప్రాతిపదికన ఈ జమిలీ ఎన్నికలు జరగాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందంజలో ఉంది. అయితే ఆ ప్రయత్నాలు కూడా యుద్ధ ప్రాతిపదికన జరుగుతూ ఉన్నాయి. ఆ క్రమంలోనే నిన్న క్యాబినెట్ కూడా ఆమోదించింది. తర్వాత దీన్ని శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని చూస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఏంటంటే, ఈ మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఇది 2023 సెప్టెంబర్ 2వ తారీఖున ఈ కమిటీ అధ్యయనం చేసి 191 రోజులు అధ్యయనం చేసి దాదాపు 18,626 పేజీల నివేదికను తయారు చేసింది జమిలీ ఎన్నికల మీద. అలా తయారు చేసిన తర్వాత ఈ నివేదిక మొత్తం కూడా ఈ రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పడిన ఈ నివేదిక మొత్తం కూడా మన ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి దీని ప్రకారంగా ఈ నివేదిక ఆధారంగా మన క్యాబినెట్ కూడా ఆమోదం తెలియపరిచింది. రేపు శీతాకాల సమావేశాల్లో దీన్ని ప్రవేశపెట్టాలనే ఆలోచనతో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉన్నది. అయితే గతంలో ఇవి జమిలీ ఎన్నికలు అనేవి గతంలో మనం చూస్తూనే ఉన్నాం. గతంలో కూడా జరిగింది. 1952లో కూడా కేరళ ప్రభుత్వం సిపిఐ గవర్నమెంట్ ఉన్నప్పుడు నెహ్రూ గారి నాయకత్వంలో ఈ జమిలీ ఎన్నికలు అప్పుడు ఆపేశారు. జమిలీ ఎన్నికలు విచ్ఛిన్నం చేశారన్నమాట. అలా చేయటం వల్ల ఏం జరిగిందంటే, అప్పటి నుంచి కూడా జమిలీ ఎన్నికలు అనేవి ఆగిపోయినాయి. అంతకుముందే 52 కన్నా ముందే గతంలో 3 సార్లు జమిలీ ఎన్నికలు దేశవ్యాప్తంగా జరిగాయి. కానీ ఆ తర్వాత 52 తర్వాత ఆగిపోవడం మూలంగా ఇందిరాగాంధీ గారి హయాంలో కూడా ఈ జమిలీ ఎన్నికలు లేకుండా చేయటం, పార్లమెంట్ త్వరగా రద్దు చేసి ఎలక్షన్ జరపడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఈ జమిలీ ఎన్నికలు అంటే దేశవ్యాప్తంగా అనేది జరగలేదు. జమిలీ ఎన్నికలు అనేది ఇప్పుడు వచ్చిందేం కాదు. గతంలో 1952 కానీ అంతకు ముందు నుంచే దాదాపు 3 సార్లు దేశవ్యాప్తంగా ఒకేసారి జరిగాయి. అయితే ఇప్పుడు జమిలీ ఎన్నికలు కావాలని కోరుకుంటుంది గవర్నమెంట్. ఎందుకు కోరుకుంటుంది అంటే, దేశవ్యాప్తంగా ఆర్థికంగా బలపడాలి, అన్ని రాష్ట్రాలు కూడా ఆర్థికంగా బలపడాలి అనే ఉద్దేశంతో ఈ జమిలీ ఎన్నికల గురించి మరి ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఇలా జమిలీ ఎన్నికలు జరగటం మూలంగా ఏంటంటే, దేశవ్యాప్తంగా ఆర్థికంగా పటిష్టంగా ఉండొచ్చు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కూడా ఖర్చు తగ్గుద్దనమాట. ఇప్పుడు పంచాయతీలకు ఒకసారి, మున్సిపాలిటీలకు ఒకసారి, కార్పొరేషన్లకు ఒకసారి, శాసనసభలకు ఒకసారి, తర్వాత శాసన మండలికి ఒకసారి, అలాగే మరి పార్లమెంటుకు ఒకసారి, ఇలా ఎలక్షన్లు జరగటం మూలంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుందనే ఒక లక్ష్యం, ఒక విధానంతో ఇలా జరగకూడదు. దేశవ్యాప్తంగా దేశమంతా కూడా అభివృద్ధి చెందాలంటే ఎలక్షన్లన్నీ కూడా 2 దఫాలుగా జరగాలి. పార్లమెంట్, శాసనసభ ఎన్నికలు ఒకసారి, అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు ఒకసారి. ఏదైతేనేమి 100 రోజుల్లో దేశవ్యాప్తంగా ఎలక్షన్స్ అనేవి పూర్తి అవ్వాలనే ఉద్దేశంతో, మంచి సంకల్పంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి ఆలోచన చేసి ముందుకు తీసుకురావడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. కాబట్టి ప్రభుత్వాలన్నీ కూడా ఈ విషయాన్ని సమర్థిస్తూ ఉన్నాయి. కాబట్టి దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగటం అనేది చాలా మంచి శుభపరిణామం. కాబట్టి అందరూ కూడా ఇది జరగాలి, జమిలీ ఎన్నికలు రావాలనే కోరుకుంటున్నారు. జమిలీ ఎన్నికలు వస్తే దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఇంకా మంచిగా ఉంటుంది, భవిష్యత్తు బాగుంటుంది. రాబోయే రోజుల్లో కూడా ప్రజలకు కూడా మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఈ జమిలీ ఎన్నికలు తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే నినాదంతో ముందుకు పోవాలని, ఈ సందర్భంగా జమిలీ ఎన్నికలు అంటే ఏంటో తెలియపరచాలనే ఉద్దేశంతో నేను ఈ విషయాలు మీ ముందుకు తీసుకొస్తున్నాను. మీ అందరికీ నా ధన్యవాదాలు.